హాయ్ హలో నమస్తే. నిన్న సుప్రీంకోర్టులో వచ్చిన ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్. ఆర్మీలో ఒక వ్యక్తి గురుద్వారాలోకి వెళ్ళలేదని, నేను క్రిస్టియన్ అని అన్నాడని, గురుద్వారాలోకి వెళ్ళలేదని చెప్పేసి అతన్ని ఆర్మీ నుంచి డిస్మిస్ చేశారు. ఎక్కడికి వెళ్ళలేదని? గురుద్వారాలోకి వెళ్ళలేదని. పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి వెళ్తావంటే నేను వెళ్ళలేదంటే నువ్వు డిస్మిస్ చేయాలి. అమెరికా వాళ్ళ మీద బాంబులు వేయంటే నేను వేయనంటే నువ్వు డిస్మిస్ చేయాలి. నువ్వు ఆర్మీ జవానువి కాబట్టి ఇదిగో ఈ దేశంలో అన్యాయాన్ని అరికట్టు అంటే నేను జయన్ సార్ అంటే నువ్వు డిస్మిస్ చేయాలి. గురుద్వారాలోకి రమ్మంటే నేను రానండి, నేను క్రిస్టియన్ అన్నాడని చెప్పి డిస్మిస్ చేశారు. సరే, ఆర్మీ ఆఫీసర్లో కోపం వచ్చింది, యుగో ఎక్కువ, క్యాడర్ ఉండిద్ది, హయ్యర్ ఆఫీసర్ దూకమంటే దూకాలి, నిలబడమంటే నిలబడాలి, కాబట్టి ఆయన కోపం వచ్చి డిస్మిస్ చేశాడు. సరే, ఈయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే జడ్జిలు కూడా అలానే ఆలోచించారు. గతంలో జడ్జిలు ఎలా ఆలోచించేవాళ్ళంటే రాజ్యాంగం చదివేవాళ్ళు. గతంలో జడ్జిలు మొత్తం కూడా ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దే యూస్ టు రీడ్, ఆల్ ద జడ్జెస్ దే యూస్ టు రీడ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. Nowadays, along with the Constitution of India,